ధర్నా చేసినప్పుడు ఇక్కడికి వచ్చేసి లాస్ట్ పోయి ఆ గేట్ జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు 20 సంవత్సరాల్లో 17 సంవత్సరాల కరువు వాతన పడింది ఈ అనంతపురం జిల్లాకు. ఇప్పటికే రైతులు కూడా ఆత్మస్థైర్యం కోలుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక ఈరోజు ఎంతోమంది వలసలు పోయి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవడానికి బదులుగా రెయిన్ గన్లు అని చెప్పేసి, తర్వాత వర్షాలు వస్తాయని చెప్పేసి కడకు వస్తున్న హెచ్ఎల్సీ నీళ్లను కూడా వంకల బాగు ఇవన్నీ చేస్తున్నారు. కానీ పొలాలకు మాత్రం ఆయకట్టుదారులకు మాత్రం పొలాలకు నీరు అందించే పరిస్థితి నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విధులేని పరిస్థితుల్లో కూడా ఈ రైతాంగానికి ఒక ఆత్మస్థైర్యం నెలకొల్పడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుంటానికి ఇంకా కూడా ఆలస్యం కాకుండా వెంటనే ఇన్సూరెన్స్ ద్వారా కానీ లేకుంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కానీ నష్టపోయిందంతా కూడా పంట నష్టపోయిందా కూడా ఇప్పించడానికి ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయించుకుంది. దానికోసమే ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవడానికి ఈ నెలలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందర అనంతపురం కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.